ఇక మా చెల్లె శకుంతల ఏం వార్త పట్టుకొచ్చిందో అది కూడా ఆర్చుకుందాం పాంట్రోళ్ళ పబ్లిక్. అబ్బా ఈ మొత్తం అంత మీరికెళ్ళి చూస్తేనే ఇట్లనే అనిపిస్తుంది. ముగ్గులు మీరు పోయినాక ఇంకెట్లా అనిపిస్తుందో. అమ్మో అంత ఎత్తుకెళ్ళి పడితే బత్తనా ఎందుకైనా మంచిది. రాకెట్లో పోయేటప్పుడు ఓ తాడు పట్టుకోవద్దా, సేఫ్టీ ఉంటుంది నాకు. అగో ఎవరల్లా మీరు? మా మామిడికాయలు దొంగతనానికి వచ్చిండ్రే ఏంది? దొంగ 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 దొంగనా? ఎక్కడనే అక్క, ఎక్కడనే వాడు నా చేతికి దొరకాలే. బత్తాయి పండు విండినట్టు విండుతావాడు. యాడుండేవాడు? ఓసిని నువ్వు అనే శకుంతల ఏందేగా అవతారము? చెప్పుకో చూద్దాం. నీ అవతారం చూస్తుంటేనే సమజైతాంది కుక్కలు ఎంబడి పడ్డాయి అని. మన దేశం తరపున అంతరిక్షంలో పోయే మొదటి మహిళను పట్టుకొని ఏం మాట్లాడుతానవే? ఏంది అంతరిక్షంలోకా? ఎవలే ఆ మైలామని? ఇంకెవలక్క? నేనే. చాలా బాగా చెప్పారు. ఓయమ్మనే చెట్టెక్కి మామిడికాయలు కోయమంటే శాత కాదు గాని రాకెట్లో కూర్చొని మొగుల మీద కోతావే నువ్వు. ఇదొకటి. చంద్రుని మీద పోయి మాడి తోట పెడదామని నేను చూస్తాంటే చెట్టెక్కి మామిడికాయలు తెంపుతలేనని ఎడుతాంది. అబ్బో అయినా నీ మట్టి బూరకి గింత తెలివి ఎడికెళ్ళొచ్చిందే. మొన్నటి సంధి చూస్తానక్క మన HMTV వార్తలల్లా ఆయన మొగుల మీద పోయిందట కదా. ఆయన ఎవరు? ఆయన గని పేరేంది? శుభాం శుక్లా సారు. ఆయన మొగుల మీద పోయిండు. అంత మోరాలు ఇంకోసారి కూడా పోయిండంట కదా. ఆడోళ్ళు ఎవరు పోలేదట కదక్క. అందుకే అచ్చేసాలనే మోరం అనుకుంటాన్నా. మన భారతదేశం తరపున మొగుల మీద అడుగు పెట్టిన మొదటి మహిళ శకుంతల అని ఆర్తలలు ఎక్కుతా. అయినా కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ పోయిండ్రు గాదే మొగుల మీదకి. చదివినాక కాకరకాయ, చదివినాక కీకరకాయ అన్నదట. నీ అసలు రేవతో ఎన్నికటికి అందులో ఏమన్నా మన దేశంలో పుట్టిన వాళ్ళు అక్క? అమెరికా వాళ్ళ బయటి దేశంలో పుట్టిన వాళ్ళు. మన దేశంలో పుట్టిన ఆడోళ్ళు ఇంతవరకు ఒకళ్ళు పోలేదట మొగుల మీదకి. అబ్బో ఆయన గదేం అవతారమే? గా అంగి లాగేంది, గా హెల్మెట్ ఏంది? సెక్యూరిటీ వాళ్ళ దగ్గర అడుకొచ్చుకున్నావా ఏంది? గా బట్టలేసుకొని మొగుల మీదకి పోతే బతికి బట్ట కడతావా? ఓ స్పిచ్చక్క గాయంతో నాకు మన ఊరు మేరమల్లేకు మొన్ననే ఫోన్ చేసి చెప్పిన తట్టు బొంతలతో గట్టిగా కుట్లేసి ఒక కోటు కుట్టామని. మందు బస్తాల సంచులు ఉంటాయి కదా, ఆటితోటి గుట్టించుకోకపోయినవే? అబ్బా మంచి ఐడియా చెప్పినవే అక్క. ఏడ్చినట్టే ఉన్నది తెలివి. మొగుల మీదకి ఎవరన్నా తట్టుబొంతలతోటి కుట్టిన అంగిలాగేసుకొని పోతారా? అంతరిక్షంలోకి పోయేటోళ్ళకి సపరేట్ డ్రెస్ ఉంటది. అయినా నేను చేసేది ఇప్పుడు ప్రాక్టీస్ అక్క. నేను మొగుల మీద పోయేటప్పుడు ఇస్రో వాళ్ళు ఇయ్యరు అవ్వట్టలు. దేవుడు ఇద్దరు శకుంతల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఆశకు అద్దుండాలి. ఎవరు పడితే వాళ్ళు పోయొచ్చేటందుకు అదేమన్నా ఊటియా కొడైకెనాలా మొగులు? ఇగో అక్క నన్ను డిసప్పాయింట్ చెయ్యకు ప్లీజ్. నువ్వు ఆర్తలు చెప్పు, నేను ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవలద్దంటాన్రే చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ అట్లనే గా మామిడికాయలు కూడా కోసి ముక్కలు కోసి పెట్టు, వచ్చినాక తొక్కు పెడతా. నేను ఆడుకో తీసుకోదామంటే నువ్వు ఈయన ఉంటా అంటావేంది? ఆయన నేను మొగుల మీద పోయొచ్చు నాకు చెప్తా అని ఏం చెప్పుడేంది? నువ్వు చెప్పుకుంటావు మా శకుంతల అని. మా చెల్లె శకుంతల మొగులకి నిచ్చెనెట్లేస్తాందో చూసిండ్రు కదా పబ్లిక్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఇంకో 2 ఏళ్లకు మన ఇస్రో శాస్త్రవేత్తలు మొగుల మీదకి మనుషులను తోలుతారట. అందుకే అనుభవం కోసమని మన శుభాంశు శుక్లా సారును అమెరికాల రాకెట్ల అంతరిక్షంలోకి తోలిండ్రు. అంటే రానున్న రోజుల్లో మన ఇస్రో సత్తా ఏందో దునియా మొత్తం చూస్తుంది అన్నట్టే. ఆ రోజు కోసం మనం అంతా ఎదురు చూద్దాం. కానీ ఇక కర్మ వార్తలు అయితే చూడుండ్రి.